1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, నిజంగానే పెళ్లి అనే టాపిక్ చాలా పెద్ద టాపిక్ అమ్మా. పెళ్లి గురించి ఊరికే పెళ్లి పుస్తకం సినిమా తీయలేదమ్మా. కాదండి, చాలా అది ఉన్నాయి దాంట్లో. చాలా ఉంది. సాధక బాధకాలు చాలా ఉన్నాయి. అబ్బా, అదో పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. అయితే ఈ పెళ్లి విషయానికి వస్తే అమ్మ, ప్రీ వెడ్డింగ్ అందరికీ తెలుసు. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ యొక్క వెనకాల ఉన్నది కూడా అందరికీ తెలుసు. దానివల్ల ప్రాణాలు పోయినదే అందరికీ తెలుసు. అంటే కొంతమంది పోయారు ప్రీ వెడ్డింగ్స్ వల్ల. మీరు ఇందాక అన్నారు రాదా మైక్రో వెడ్డింగ్ అని. ఎస్, సో ఈ మైక్రో వెడ్డింగ్స్ కూడా అంటే ఎవరి ఇష్టపూర్వకంగా అసలు అంటే ఇది ఒకటి చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని పేరెంట్సా, పిల్లల, అసలు మైక్రో వెడ్డింగ్స్ అంటే ఏంటి? మైక్రో వెడ్డింగ్స్ అంటే ఏంటనండి, ఈ ఖర్చును మినిమైజ్ చేయడం అంతే. అంటే ఆటోమేటిక్ గా అంటే పెద్దవాళ్ళే చెప్పింటారు. పెద్దవాళ్ళు కాదు, పిల్లలే. ఎందుకంటే నువ్వు ఎప్పుడో నాకు అసలు నీకు ఒంట్లో బాగాలేకపోతే వచ్చి ఎవరు పలకరించరు. తర్వాత మనకి ఏ కష్టాలు ఉన్నా కూడా ఎవరు మన ఇంటికి రారు, ఎలా ఉన్నావు కూడా అడగరు. అలాంటి వాళ్ళను పెళ్లికి వస్తే వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా అక్షంతలు చల్లుతారా, ఆశీర్వదిస్తారా, అలాంటి వాళ్ళు రావడం అవసరమా అనేసి పిల్లలు తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఎస్, వాళ్ళు నేనైతే ఇప్పుడు ఈ విషయంలో పిల్లల్ని సపోర్ట్ అడిగింది. పేరెంట్స్ కాదు, పిల్లలే. ఎందుకమ్మా అంతమంది ఎందుకు వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. రేపొద్దున మనకి ఏదంటే మళ్ళీ పక్కకి వెళ్ళి ఏం చెప్తారంటే వాళ్ళకే డబ్బులు నేను ఇన్ని చూపించుకున్నానంటారు. అంటే మన డబ్బులు పెట్టి వాళ్ళ కడుపు నిండా భోజనాలు పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి ఆతిథ్య మర్యాదలు చేసిన తర్వాత మన గురించి పక్కనకి వెళ్ళి మాట్లాడుకుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు అవసరం లేదు. కాబట్టి అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, అదేంట్రా నువ్వు ఒక్కగానొక్క కొడుకువి నాకు, మరి నీ పెళ్లి జరిగినప్పుడు నేను అందరికీ చెప్పాలి కదా, మన తరతరాలు వాళ్ళు వస్తారు అంటే ఒప్పుకోవట్లేదు పిల్లలు. ఏమంటారంటే నీకు ఎంతమంది ఉన్నారు, అసలు నీ లిస్ట్ ఎంత, ఆ లిస్ట్ 100 ఇస్తుంది ఆమె తల్లి. నాన్నగారి మీది, నాది ఒక 150, చెల్లి నీది ఎంతమంది, నాకు ఒక 50 మంది. సో ఆయన ఏం చేస్తున్నాడంటే పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు, ఈ ముగ్గురు లిస్ట్ కలిపి 50 చేసి నాకు ఇవ్వండి. 100, 150, 250 నుంచి ఓన్లీ 50 మంది మాత్రమే మీరు పిలవాలి. ముగ్గురు కలిపి 50 మందిని పిలవాలి. అందులో మీరు షార్ట్ అవుట్ చేసుకోండి, లిస్ట్ అవుట్ చేసుకోండి, షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఎస్, నాకు వీళ్ళు నా కష్టాలలో నన్ను ఆదుకున్నారు, వీళ్ళు నాకు చాలా కావలసిన వాళ్ళు, నేను సంతోషంగా ఉంటే మనస్ఫూర్తిగా నన్ను దగ్గర తీసుకొని అబ్బా నీ కొడుకు పెళ్లి చేశావని మనస్ఫూర్తిగా నా కొడుకు తల మీద 4 అక్షంతలు చల్లుతారు అన్న వాళ్ళని మాత్రమే నువ్వు పిలుచు అనేసి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మైక్రో వెడ్డింగ్స్ చాలా మినిమైజ్ చేస్తున్నాడు ఖర్చులని. పెద్ద ఫంక్షన్ హాల్, ఆ ఫంక్షన్ హాల్ మనం పొద్దున వెళ్తాము, వాడు 4 నుంచి నుంచి మొదలు పెడతాడు. ఇంకొక ఫంక్షన్ ఉందని మన పూల తోరణాలన్నీ పీకి పారేస్తాడు, మన డెకరేషన్ పీసేస్తాడు, అయిపోయింది టైం అనేది. దానికి దాదాపు 5 లక్షలు 6 లక్షలు దాదాపు సంవత్సరం ముందు మీరు బుక్ చేసుకోవాల్సి ఉంది. సో ఇవన్నీ మేము ఖర్చులు మేము పెట్టాం కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. మేము చాలా మినిమంగా పెళ్ళనంగానే నీకు 10 చీరలు లేదు, నీకు చీరలు ఉన్నాయి కదా ఆల్రెడీ, మరి ముఖ్యంగా అంటే ఒక 3 చీరలు అంతే అందులోనే. సో బంగారం అవసరం లేదు, అప్పులు చేసి నేను ఈఎంఐలు కట్టి నేను అప్పులు చేయను కాబట్టి ఇందులో కూడా తగ్గించు. సరే పదార్థాలు ఏంటి, భోజనాలకు 100 పదార్థాలు, దోశలు, ఇడ్లీలు, పానీపూరీలు, ఇంకొకటి అది ఇది అన్ని పెట్టను. ఎందుకంటే ఓన్లీ ఇంపార్టెంట్, ఓన్లీ 10 ఐటమ్స్, 10 నుంచి 12 ఐటమ్సే, ఇంతకంటే లేదు. అన్ని పెట్టినా తినరు. అక్కడ చూస్తే ఆ డస్ట్బిన్ అది ఇట్లా నిండిపోయి ఉంటుందండి పాపం. కాబట్టి ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులను కూర్చోబెట్టి సముదాయిస్తున్నారు అనమాట. లేదు నువ్వు అంతా మా చివరి కోరిక కళ్ళారా చూసుకుంటాం అని అంటే కూడా కళ్ళారా చూసుకో, నువ్వు కళ్ళారా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించు. కానీ నీ పక్కన వాళ్ళు, నీ వేలు వెడిచిన మేనమామ కూతురి మనవరాలు అవసరం లేదు నాకు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. చాలా మటుకు చుట్టాలు వస్తారండి, బంధువులు వచ్చినప్పుడు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నీకు గుర్తుపట్టావా నన్ను అంటే నాకే తెలీదు. నేనేం గుర్తుపడతాను నిన్ను, నువ్వు ఎప్పుడైనా వచ్చావా మా ఇంటికి, రాలేదు. సో అప్పుడు తల్లి చెప్తుంది, కాదురా మీ మేనమామ ఉన్నాడా, మేనమామ వాళ్ళ కోడలు ఉందా, కోడలు మనవాడు ఉన్నాడా, ఆ మనవాడు మన మునివర, ఆ మునిమరవాళ్ళు మనవడి కొడుకు. అమ్మా అర్థమవుతుందా? మరి వాళ్ళ ఆశీర్వచనాలు నాకెందుకు, నాకు అవసరం లేదు, వాడెవరో కూడా నాకు తెలియదు. కాబట్టి ఇవన్నీ తల్లిదండ్రులను కూర్చోబెట్టి వివరించి, సో మైక్రో వెడ్డింగ్స్ అంటే ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బులు నేను కావాలంటే మీ పేరు మీద బ్యాంకులో వేస్తా. రేపు పొద్దున ఏదైనా హాస్పిటల్ అవసరం అయితే ఇది జనరల్ గా మన ఇళ్లలో ఏది జరిగినా వస్తారు, ఓహో అని తింటారండి. తిన్నంత తిని పారేసినంత పారేసి పక్కకి వెళ్ళేసి అంత ఆర్భాటం చూపించుకున్నారు అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు అవసరం లేదని అబ్బాయి గాని కూర్చోబెట్టి తల్లిదండ్రులను వాళ్ళని సంజాయించేసి, సో
మన ఇంట్లో వాళ్ళు ఎస్ అదే చెప్తున్నా కదా, లిస్ట్ అవుట్ లో 100 మందిలో నేను నీకు పర్మిషన్ ఇచ్చేది ఓన్లీ 10 నుంచి 15 మందికే. చెల్లి సరే నీకెంత మంది, ప్లస్ నేను కూడా నా ఫ్రెండ్స్ నిజంగా మన కాలేజ్ చూడండి, మన ఫోన్ లో 400 మంది ఉంటారు కదా. నిజంగా అందులో మనకు అవసరం అయ్యి ఈ రోజు రాత్రి నాకు ఒక 4,000 కావాలంటే నేను ఫోన్ చేయగానే తలుపు కొట్టి ఇచ్చే ఫ్రెండ్ ఎవరు దొరకరండి. ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఎస్ వాళ్ళని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. ఎస్ నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, నేను బాగుంటే మనస్ఫూర్తిగా సంతోషించే ఫ్రెండ్స్ మాత్రమే నేను పిలుచుకుంటా. అంటే మీ లిస్ట్ షార్ట్ కట్ చేయకుండా నా లిస్ట్ లో నా ఫోన్ లో 300 కాంటాక్ట్స్ ఉంటే నేను ఓన్లీ 30 మందినే పిలుస్తున్నాను అనేసి పిల్లలు మంచి నిర్ణయం తీసుకున్నారు. నేనైతే దీన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే కాంప్లికేషన్స్ ఉండవు, ప్లస్ డబ్బులు మీరు ఖర్చు తగ్గించుకోవచ్చు. హడావుడి పడాల్సిన అవసరం, మనం 100 మందిని పిలుస్తామండి, ఎవరిని పలకరించకుండా బీభత్సంగా జరుగుతాయి కదమ్మా. మాకు ఇక్కడ మర్యాదలు జరగలే, మాకు జరగలేదు. ప్లస్ ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలంటే పెద్ద చాంతాడంత క్యూ అంతమంది. కొంతమంది ఏం చేస్తున్నారండి, ఈ మధ్య పెళ్లికి వెళ్ళేసి భోజనాలు చేసేసి ఇంటికి వెళ్ళి వస్తున్నారు. పెళ్లిళ్ళకి కూడా ఉండట్లా, పైకి కూడా ఎక్కట్లేదు. ఎందుకంటే ఆ జనాలకి ఎందుకు వచ్చించావు అంటే ఎవరో తెలియదు. పక్కకెళ్ళి సెలబ్రిటీస్ పెళ్లి అనుకోండి, అసలు మనకి ఎక్కడ ఎంట్రీ ఉండదు అక్కడ. సో అవన్నిటికీ ఇవన్నీ నేను పెట్టను. సో పెళ్లి చేయడానికి ఎంతమంది కావాలో 5 మంది కావాలి బ్రాహ్మణులు, వద్దు ఓన్లీ 2. ఎవరు చదివినా ఆ 2-3 కూడా ఈయననే చదవమని చెప్పు అంతే. కాబట్టి ఇలా చేసేసి ఖర్చులు మినిమైజ్ చేస్తున్నారు. కాబట్టి నేనైతే ఇది నిజంగానే అప్రిషియేట్ చేస్తాను. డబ్బులు మీరు తగ్గించుకోవచ్చు. లేనిపోయినా ప్లస్ మనకు ఏంటంటే టెన్షన్ అండి, వాళ్ళని పలకరించలేదు, వీళ్ళని పలకరించలేదు. ఇప్పుడు ఒక మనిషి ఎంతమందిని పలకరిస్తారు చెప్పండి, ప్రతి ఒక్కరు కావాల్సిన వాళ్ళు. మరి ఇప్పుడు పెళ్లి హడావిడిలో మండపం మీద కూర్చుంటారా, వచ్చిన వాళ్ళను అతిథి మర్యాదలు చేస్తారా? వీటన్నిటిని తగ్గించుకోవాలంటే మినిమైజ్ చేసుకుందాం. ఓన్లీ మన ఫ్యామిలీ అంటే పెళ్లి అంటే నాకు ఓన్లీ 50 నుంచి 100 మంది మాత్రమే కనిపించాలి మన మొత్తం అనేసి చేస్తున్నారు. సో మైక్రో వెడ్డింగ్స్ అనేది నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. నిజంగా దీని బదులు మీరు ఎంతో ఖర్చు పెట్టే బదులు నిజంగా సేవింగ్స్ చేసుకొని చక్కగా వాళ్ళ పేరు మీద, అది అబ్బాయి పేరు మీద, అమ్మాయి పేరు మీద, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ పేరు మీద, అంటే ఎంత సేవింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మైక్రో వెడ్డింగ్స్ అనేది ఎవరు చేశారో కాబట్టి ఆల్వేస్ వి విల్ సపోర్ట్ మైక్రో వెడ్డింగ్స్. థ్యాంక్ యూ.